భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ తాతా మధు ప్రెస్ మీట్ నిర్వహించారు. హైదరాబాద్ ను మరో అమెరికా తయారు చేసింది సీఎం కేసీఆర్ అన్నారు తాతా మధు. భారతదేశంలో 33 మెడికల్ కాలేజ్, 33 నర్సింగ్ హోంలు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. హైదరాబాద్ లో 100 ప్రముఖ ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసింది కేసీఆర్ సర్కారేనన్నారు ఎమ్మెల్సీ తాతా మధు. ఏమి అభివృద్ధి జరిగిందని మీరు ఆలోచించాలి. మీరు కూడా చదువుకున్నటువంటి వాళ్ళు, మీ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, విఘ్నులు మీరంతా, మీరు కూడా ఈ ప్రాంత ప్రజలకు చెప్పాలి. ఎందుకు తెలంగాణ వచ్చిన తర్వాత ఏం ప్రగతి సాధించింది. నేను ఈ మధ్య అనేక ప్రాంతాలు వెళ్ళడం జరిగింది. మహారాష్ట్ర వెళ్ళాం, ఒరిస్సా వెళ్ళాం, ఢిల్లీ వెళ్ళాం. ఢిల్లీ రాష్ట్రానికి, దేశానికి రాజధాని. ఎందుకు ఇవ్వలేకపోయారు నీళ్ళు 24 గంటల పాటు? ఎందుకు రైతులకు 10,000 రూపాయలు పెట్టుబడి ఇవ్వలేకపోయారు? ఎందుకు రైతు చనిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. రాజకీయ సన్యాసం తీసుకుంటా మీరే చెప్పండి ఒకసారి. పాత్రికేయ మిత్రులు అందరు ఉన్నారు కదా. నేను ఈ కొడంగల్ గడ్డ మీద గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను. ఇప్పటికైనా వీడియో చూపిస్తాను. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, రాజకీయ సన్యాసం తీసుకుంటా. అది కూడా చెప్తా అంటే చెప్తున్నా. ఇంకొక ఆయన అసెంబ్లీ గేట్ తాకని నేను అనేక సందర్భాల్లో మాట్లాడినా. ఆ విషయం మీద కూడా మాట్లాడినా. నువ్వు గేటు దాకాలి కదా ముందు, మమ్మల్ని దాకనిచ్చడం కాదు. నీవు గేటు దాకాడు. గేట్ ఎందుకు? నువ్వు గేటు దాకా అసెంబ్లీలో కూర్చో. మేము వద్దంటలే కదా. నీకు ఆ దమ్ముంటే చేసుకో. ఏమి అభివృద్ధి జరిగిందని మీరు ఆలోచించాలి. మీరు కూడా చదువుకున్నటువంటి వాళ్ళు, మీ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు.